హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహిపాల్ ఫిషరీస్. ఈరోజు మనమైతే తొర్రూరులో అయితే ఉన్నాము. తొర్రూరులో ఇక్కడ ఏరియాలో చేపల పెంపకం అంటే ఎవరికీ తెలియని సమయంలో బాలాజీ గారు కొరమీన్ ఫార్మింగ్కి వచ్చారు. వచ్చిన స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆ టైంలో వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేసిన బ్యాచ్ వదిలేయకుండా సక్సెస్ అయ్యి చుట్టూ ఉన్న రైతులకు ఇన్స్పైర్గా నిలిచారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ విధంగా చేస్తున్నారు, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి కొత్త రైతులకు ఏం నేర్పించారు, వాళ్ళకి ఆదర్శంగా ఏ విధంగా నిలిచారనే విషయాన్ని మనం ఈరోజు అయితే బాలాజీ గారు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీరు 2021లో కొరమీన్ ఫార్మింగ్లో వచ్చారు. రావాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఇక బిజినెస్ అనేది మంచిగా ఉన్నది, ప్రాపర్టీ బాగున్నదని తెలుసుకొని వచ్చాం సార్. ఇందులోకి వచ్చేసి 21లో స్టార్ట్ చేసాం. ఓన్లీ ఒక్క నేనే ఇక్కడ స్టార్ట్ చేసాం సార్. సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇక ఒక్కొక్కరు మా పక్కోళ్ళు నన్ను చూసి స్టార్ట్ చేసుకున్నారు. అట్లా కూడా ఇప్పుడు మంచిగానే ఉన్నాం. ఈ సంవత్సరమే కొంచెం అట్టగా ఇప్పుడు న్యూట్రీ ఫీన్ అనేది ఫీడు ఈ మధ్యలోనే ఫస్ట్ స్టార్టింగ్లో ఇనో వాడితే బాగానే ఉన్నది. ఈ కల్చర్లోనే 2 ఫీల్డ్లు వాడడం స్టార్ట్ చేసినాం. ఈనో వాడినాం ఒక 4 mm దాకా. తర్వాత 6 mmకి ఈ న్యూట్రిఫీన్లలో దిగాం. న్యూట్రిఫీన్లో దిగినాక దీన్ని ఇక కల్చర్ మంచిగా అనిపించలేదు సార్ మాకు. 2021లో స్టార్ట్ చేశారు. ఎన్ని గుంటల్లో స్టార్ట్ చేశారు, ఎన్ని వేల పిల్లలు వేశారు? 3 గుంటలలో 3000 పిల్లలు వేసినాం సార్. ఓకే. అలా కల్చర్ మంచిగానే ఉన్నది, అంత బాగానే ఉన్నది. స్టార్టింగ్లో ఆ టైంలో ఏం ఫీడ్ వాడారు, పిల్ల రేట్ ఎంత పడింది మరి? అప్పుడు 9 రూపాయలు పడేది సార్ మాకు పిల్ల. వేసేది వేసారు 3 ఇంచుల 3 ఇంచులు సైజులో ఉండే 9 రూపాయలు పడేది మాకు. 2021లో 3 ఇంచుల పిల్ల 9 రూపాయలు పడింది. ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడనే లోకల్ కొంచెం ఈ 10-15 కిలోమీటర్ల దూరంలో తీసుకున్నామండి. 10-15 కిలోమీటర్ల దూరంలో తీసుకున్నాం. ఆ పిల్ల 3 ఇంచుల పిల్ల ఎన్ని రోజుల క్రాప్ వచ్చింది, మార్కెట్లో ఎలా అమ్మేశారు? మేము సుమారుగా 8 నెలలు పట్టింది సార్ మాకు. ఫస్ట్ స్టార్టింగ్ నెలలు చనిపోవడం కానీ డిసీజన్ ఏమైనా రావడం జరిగింది? చనిపోవడం డిసిజన్ అనేది అంతగా అప్పుడు కొత్తలో మాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు. మంచిగానే ఒక బాపతిగానే వచ్చినాయి సార్ అవి. 8 నెలల టైంలో చనిపోవడం అంటే చనిపోవడం పెద్దగా ఏం రాలేదు సార్ అప్పుడు. చనిపోవడం ఏమీ లేదు. మెడిసిన్ కూడా పెద్దగా ఏం వాడలే. మెడిసిన్స్ ఏం వాడలేదు, చనిపోవడం ఎక్కువ పెద్దగా ఏం లేదు. కానీ టైము 8 నెలలు టైం తీసుకున్నారు సార్. 8 నెలలు టైం తీసుకుంది. ఆ టైంలో యూనో వాడారు. యూనోనే వాడిన. మార్కెట్కు మరి మీకు ఏమీ తెలియదు, మీకు ఏమి తెలియకుండానే ఇక్కడికి వచ్చారు, చేపల పెంపకం చేశారు. తర్వాత మరి మార్కెట్ ఎలా అమ్మేశారు దాన్ని? ఇక్కడ లోకలే తీసుకెళ్ళి అమ్మినాం సార్. లోకల్లో అమ్మేశారు. కేజీ ఎంత పోయింది? అప్పుడు 250 దాకా పోయింది సార్. అప్పుడు మరి 250 దాకా పోయింది. లాస్ట్ అమ్మా లాభం ఆ టైంలో? ఇక లాస్ట్ అంటే లాభం అంటే కొంచెం మామూలుగానే వచ్చినాయి సార్. ఒక 1,00,000 రూపాయల దాకా వచ్చినాయి కొంచెం ఆ టైంలో. ఏమీ తెలియని టైంలో 3 గుంటల్లో 3,000 పిల్లకి అన్ని పోను, ఖర్చులు అన్ని పోను ఒక 70-80 వేలు, 1,00,000 రూపాయల దాకా వచ్చినాయి. 3 గుంటల్లో ఒక 3,000 పిల్లల్లో 3,000 పిల్లలు. కాస్ట్ అంత పోను 1,00,000 రూపాయల దాకా మిగిలింది సార్. 1,00,000 రూపాయల మిగిలింది. ఆ టైంలో మరి మీకు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? సరే మెడిసిన్స్ వాడండి, ఫీడ్ వాడండి. ఇక అంత పెద్దగా మాకు కాంటాక్ట్ ఎవరు కాలేదు సార్. అది మాకు ఎవరు ఖర్చు లేరు. నేను ఓన్లీ ఒక్కనే అయినా ఇక మనకు కాంటాక్ట్ కావాలంటే ఎవరు లేరు. మనకు అంత తెలియదు సార్. అది అంత తెలియదు. ఆ తర్వాత మీరు ఆ చెరువును 3 గుంటల నుంచి 4 గుంటలు చేశారా, 5 గుంటలు చేశారా, ఎలా చేశారు? 3 గుంటలే ఉంచాము. మళ్ళీ ఇంకోటి పక్కన ఇంకొక 4 గుంటలు 5 గుంటలు మళ్ళీ పట్టి తీపిచ్చినాం. ఇంకోటి దాంట్లో ఎంత వేసిన తర్వాత? దాంట్లో ఒక 3,000-2,500 అట్లా వేసినాం సార్. తర్వాత అలా దాదాపుగా 5 మంత్కే క్రాప్కి వచ్చినాయి, కటింగ్కి వచ్చేసినాయి. ఆ టైంలో సెకండ్ క్రాప్. అప్పుడు వేసేది వేసారు పిల్లలు? అప్పుడు కూడా 8-9 రూపాయలు 3 ఇంచులు 4 ఇంచులు 3 ఇంచుల పిల్లలు వేసాం. 3 ఇంచుల పిల్లలు వేసాం.
మరి మీరు ఫస్ట్ క్రాప్ మీరు వేసినప్పుడు ఒంటరిగా వేసారు, ఇక్కడ చుట్టూ ఎవరు లేరు. సెకండ్ క్రాప్ వేసినప్పుడు చుట్టూ ఎవరూ లేరు. ఎవరు లేరు, ఒంటరిగానే వేసాం. కానీ ఏ క్రాప్ నుంచి ఇక్కడ పెరిగారు మిమ్మల్ని చూసి? మాది 3వ క్రాప్ నుంచి అని కొంచెం కొంచెం ఇప్పుడు మా వాళ్ళు డెవలప్ మాకు వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ 3వ క్రాప్ పొలంలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు తీయాలని ఒక ఆశతోటి 3వ క్రాప్ నుండి ఇక స్టార్ట్ అయ్యారు వాళ్ళు. మరి వాళ్ళకి మీరు ఏమని చెప్పారు, వేయచ్చా లేదా అని అడిగినప్పుడు? వేయచ్చా అని అంటే ఇక కొన్ని గిన్నె వస్తున్నాయి గిట్ల సంగతి గిట్లా అని మన వాళ్ళకే దగ్గర వాళ్ళకే మా చుట్టాల వాళ్ళకే ఇక చెప్పాము. బయట వాళ్ళు అంటే ఇక వాళ్ళు మళ్ళా మనకు రేపు కష్టమైన నష్టమైన లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మళ్ళీ రేపు మనకు తిడతారు ఇట్లా సంగతి అనేది మనం అనుకొని అందరికీ చెప్పగలగలే. అంటే నాకు మాత్రమే కొంచెం తెలుసు, నాకు కొంచెమే తెలుసు అని మన వాళ్ళకే చెప్పినాం. ఓన్లీ మీకు దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాం, మీ అనుభవాన్ని పంచుకున్నారు. అవును, పూర్తిగా ఎవరు వచ్చినా కూడా చెప్పలేదు. వీళ్ళు నష్టపోతే మళ్ళీ నేను నష్టపోయింది కదా వాళ్ళు నష్టపోతారు కదా ఉద్దేశంతో వాళ్ళకి ఏం చెప్పలే. ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చారు ఇప్పుడు 2021 నుంచి ఇప్పటిదాకా కల్చర్లో కొరమీన ఫార్మింగ్లో ఉండడం అనేది నాట్ ఏ జోక్. అవును, చిన్న విషయం కాదు. మీతో పాటు 10 మంది రైతులు ఇక్కడ తయారయ్యారు. వారికి ముందండు మీరు మందులు కానీ ఫీడ్ కానీ ఏది కానీ ఎలా వెళ్ళాలని ప్రతిదీ మిమ్మల్ని అడిగే చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్నారు, ఈ మార్కెట్కు తరలించడం కానీ, సీడ్ తెచ్చుకోవడం కానీ, మెడిసిన్ తెచ్చుకోవడం కానీ, ఫీడ్లో కానీ ఏమైనా మోసాలు జరగడం కానీ, కొత్త రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? మీరు ఎదుర్కొంటున్నాం సార్. మేము మనకు మన అవగాహనతోటి వాళ్ళకు కూడా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచినే మనకు అవగాహన ఉన్నది కాబట్టి దాని ప్రకారమే మా వాళ్ళకి చేపిస్తున్నాం. అట్లా ఏ రోజైనా ఎవరి దగ్గర మోసపోయారా? ఎక్కడ మోసం ఏం లేదు సార్, ఎక్కువ శాతం మాకు. మీకైతే ఇక్కడ లేదు ఏది కానీ మళ్ళీ ఇప్పుడు ఆ ఇనో వాడాక దానిలో ఏం లేదు, బరాబర్గానే ఉంది. ఇప్పుడు న్యూట్రిఫిన్ అనేది ఆ ఫీడ్ ఇచ్చాక మాకు చేపలు అనేది డ్యామేజ్ వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి. ఇప్పుడు అంటే కొత్తగా న్యూట్రిఫిన్ మారిన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొత్త రైతు మీ బావగారు అని ఉన్నారు, సోమన్న గారు. అవును, ఆయన ఒక ఫస్ట్ క్రాపే కొంచెం చేపలు చనిపోయినాయి అని చెప్పడం, కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది? మేము ఇక అది దానికి చాలా కష్టం పడ్డాం సార్. ఎలా మొత్తం వాటర్ తీసేసినాం, చేపలు కూడా షిఫ్ట్ చేసి వేరే ట్యాంకులు వేసి దాంట్లో మెడిసిన్ వేసినాం. మైపాల్ ఫిష్ ప్రవీణ్ అనేది సలహా కొంచెం మామూలుగా ఇచ్చిండు. అప్పుడప్పుడే కాంటాక్ట్లు ఉన్నాడు అంతే మాకు. ఇక అప్పటి నుంచి దాన్ని షిఫ్ట్ చేసి మెడిసిన్ వేసి 2 days 3 days బయటికి చేసి తర్వాత అంత బాటని మొత్తం క్లీన్ చేసినాక తర్వాత ఇక అప్పుడు సెట్ అయినాయి సార్ మాకు. మహిపాల్ ఫిషరీస్ మెడిసిన్స్ వచ్చిన తర్వాత అవి వాడి రిజల్ట్ ఎలా ఉంది మరి? పని చేసాయా లేదా? మంచిగానే పని చేసినాయి, మంచి పని చేసిన. ఆ తర్వాత నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదు, ఏం రాలేదు. అప్పుడు 1-2 అంటే పెద్ద కామన్ ఏం లేదు, కామనే సార్. 1-2 చనిపోతాయి కామనే, మేము కూడా అనుకుంటాం 1-2 అంటే చనిపోతాయి కామన్. కానీ మరి పెద్ద మొత్తంలో చనిపోవడం అంటే అది మా ఇదైంది సార్ మాకు. ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ చేపల చెరువులు తీసుకొని రెడీగా ఉన్నారు. ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి ఓకే, చుట్టుపక్కల మీకు తెలియని ఏరియాలో కొంతమంది తీసుకొనుకున్నారు. అలాంటి వాళ్ళకి ఈ సోషల్ మీడియా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలనుకుంటే మెడిసిన్ మంచిగా వాడుకోవాలి, ఫీడ్ మంచిగా వాడుకోవాలి, మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలా. అవన్నీ ఓకే అయితేనే కల్చర్ పాస్